Hello, Andy. I'm Dr. Anant Egu, consultant neurosurgeon at Yashoda Hospital, Somajiguda. So I'm very lucky to have been associated with HCH Suvitas since many years. So I've been in touch with their two centers here in Hyderabad. So this being the nearest to my hospital, I keep visiting Suvitas very frequently, and I also have a lot of my patients coming here for their rehab, post-surgery rehab. సో నేను యాజ్ అ న్యూరోసర్జన్ చాలా హెడ్ ఇంజరీస్ కానీ స్పైన్ ఇంజరీస్ స్ట్రోక్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాను. సో మై రోల్ అంటే నా రోల్ ఈజ్ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ. సో నా దగ్గరకు వచ్చేటప్పుడు చాలామంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో వస్తారు. సో యాజ్ ఎ సర్జన్ నేను వాళ్ళని ఆ పాయింట్ ఆఫ్ టైంలో ప్రాణాపాయం నుంచి బయటకు తీసుకురాగలుగుతాను అండ్ దే విల్ బీ ఫైన్. కానీ తర్వాత వాళ్ళకి మళ్ళీ రొటీన్ లైఫ్ లోకి వెళ్ళటానికి రీహాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు హాస్పిటల్స్లో ఒక వారం లేదా 2 వారాలు వాళ్ళకి సరిపోతుంది. తర్వాత దే నీడ్ ఏ చేంజ్ ఆఫ్ ప్లేస్. ఎందుకంటే హాస్పిటల్స్లో లాంగ్ హాస్పిటల్ స్టే అనేది కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిస్క్స్, లైక్ ఇన్ఫెక్షన్ కానివ్వండి. సో ఇలాంటి రిస్క్స్ చాలా ఉంటాయి. సో వన్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ దాట్ నార్మల్ routine risks which are there in the hospital, వాళ్ళని we have to shift them to another place where they this rehab అనేది కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళకి ఇలాంటి రీహాబ్ ఫెసిలిటీస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రోక్ పేషెంట్ ఉన్నారు కానీ, అంటే ఒక సైడ్ వీక్నెస్ కానీ లేదా మాట రాకపోవటం కానీ లేదా మాట పొల్లుపోవటం కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. సో వీళ్ళకి మనకి హాస్పిటల్లో ఫుల్ ఫోకస్ అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే అక్కడ మనకి చాలా పేషెంట్స్ ఉంటారు. బట్ ఇలాంటి రీహాబ్ సెంటర్స్లో ఏంటంటే వీ హ్యావ్ ఆక్యుపేషనల్ థెరపీ కానివ్వండి, స్పీచ్ థెరపీస్ కానివ్వండి, లేదా ఫిజియో విత్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ లైక్ ఇప్పుడు రోబోట్స్ కానివ్వండి. సో ఇలాంటివి ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దాట్ సో దట్ ఆ పేషెంట్ ఇంత త్వరగా మనకి కోలుకొని మళ్ళీ నార్మల్ లైఫ్లోకి రావటానికి.